ఓకే సార్, చెప్పండి. మీరు అయోధ్య రామ మందిరం నిర్మాణంపై మీ అభిప్రాయం ఒక సామాజికవేత్తగా, ఆధ్యాత్మికవేత్తగా? ఇదొక చారిత్రాత్మకమైనటువంటి హిందువుల యొక్క విజయం. ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా ఎంతో గర్వించదగ్గ చాలా గొప్ప దినం, శుభదినం. ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామాలయం ఏర్పాటు కావడం అనేది ప్రతి హిందువు లోపట ఒక గొప్పగా, అది ఏ రోజు వస్తుంది అనేటువంటి దాని మీద ఆ రోజు ఎదురు చూసినటువంటి, నాకు తెలిసిన మటుకు ఈ జన్మకు ఆ యొక్క గుడి మా కళ్ళతో చూసి తరించాలనేటువంటి తపనతో కొన్ని లక్షల కోట్ల మంది ఎదురు చూసినటువంటి ఒక పుణ్య కార్యక్రమం, ఒక పుణ్యమైనటువంటి రోజు. ఆ రోజు కావడం అనేది చాలా గర్వించదగ్గటువంటి విషయం. మీకు ఎప్పుడైనా అయోధ్య వెళ్ళిన అనుభవం ఉందా? అంటే అయోధ్య 1992కు సంబంధించినటువంటి ఆ ప్రాంతంలో కరసేవకులు అనేటువంటి దాని పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. కానీ లాఠీ లాఠీ కాయంగే మగర్ వా టెంపుల్ బనాయింగ్ అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున చేసిరు. దీనికి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఏంటంటే సుమారు 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ఓకే. ఎందుకంటే గతంలో ఏం జరిగింది అనేటువంటి మన అందరికీ తెలుసు. దాని లోతులకు పోయేటువంటి పరిస్థితి లేదు. 500 సంవత్సరాల నుంచి నిర్విరామంగా, నిరాటంకరంగా, ఎక్కడ కూడా ఏమాత్రం ఇది కాకుండా అయోధ్య ప్రాంతం ఉన్నటువంటి ప్రతి భారతదేశంలో ప్రతి ప్రాంతంలో కూడా అయోధ్యలో శ్రీరామచంద్రుడు ఉన్నాడు, ఆయన గుడి కట్టాలనేటువంటిది ఇది మన 1992 నుంచి కాదు, 500 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటం. నాకు తెలిసి సుప్రీంకోర్టునే ఒక 40-50 సంవత్సరాలు నడిచినటువంటి ఈ కేసుకు సంబంధించిన దాని మీద అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నా కానీ మనకింత లేట్ కావడం అనేది కూడా ఒక రకమైన బాధ, ఒక రకమైన సంతోషం. ఏంటంటే ఆ టెంపుల్ను మళ్ళా పునర్నిర్మించడం అనేటువంటిది కూడా చాలా శుభ పరిణామం. అంటే ఇప్పుడు దాంట్లో ఏమన్నా కోర్టు తీర్పు ఇచ్చింది కదా? అంటే కోర్టు తీర్పు వలన వచ్చిందా, లేకపోతే గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ వలన వచ్చిందంట? అంటే ఇది అంటే రాజ్యాంగం అనేటువంటిది మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం. మనం రాజ్యాంగంలో ఎవరైనా సరే ఏ మతానికి సంబంధించిన వాళ్ళకు కూడా హక్కులు ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు కొన్ని హక్కులు ఉంటాయి. హక్కుల మీద కూడా వాళ్ళు జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి, దాంతోపాటు జాతీయ స్థాయి అయినటువంటి సుప్రీంకోర్టు సంబంధించినటువంటి పూర్తిగా పరిశీలన చేసి 5 మంది కమిటీ సభ్యులు, అందులో కూడా అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ మొత్తం పూర్తి పర్యవేక్షణ చేసి దానికి సంబంధించినటువంటి జియోలాజికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి మొత్తం ఏదైతే ఉన్నదో పురావస్తు శాఖకు సంబంధించినటువంటి దాని మీద అన్ని రకాల సర్వేలు జరిగిన తర్వాత, వాళ్ళు అన్ని రకాల పరిశీలన చేసిన తర్వాతనే తుది తీర్పు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఓకే. ఇంకా ఇంకేమన్నా ఎక్స్‌పీరియన్స్? రాముడు ఆదర్శప్రాయం అంటారు కదా, దానిపైన? రాముడు ఏంటంటే ఒక కారణ జన్ముడు. రాముడు కారణ జన్ముడు. ఆయన ఏంటంటే ఒక రాజ్యాన్ని కూడా ఒకే ఒక్క మాటతోని రాజ్యాన్ని కూడా వదులుకొని అడవుల పాలైనటువంటి గొప్ప, నాకు తెలిసిన మటుకు పరిపాలన దక్షతకుడు, పరిపాలన దీక్షుడు. దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన ప్రపంచవ్యాప్తంగా కూడా రామాయణం సంబంధించినటువంటి దాని మీద నిజంగా మన జీవితానికి పరిపూర్ణత సాధించాలి, మన జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండాలి, మన లోపల చెడు పోవాలంటే కూడా ఒకసారి రాముని యొక్క జీవిత చరిత్ర చదివితే మొత్తం మన లోపల చెడు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మన లోపల కూడా ఆధ్యాత్మికమైనటువంటి శక్తి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా నేను విఆర్ఎస్ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను.